కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ అందాలతో వెళ్ళు సుందరంగివే అవని భక్తులగాతే అమ్మ భవాని నీవే అందాలతో వెళ్ళు సుందరంగివే అవని భక్తులగాతే అమ్మ భవాని నీవే కోటి సూర్యుల తేజంతో వెలుగుతున్నావు కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కోడి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కల్పవల్లివే మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ కాలనైనా నీ నామస్మరణ మరువలేమమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ అండపిండ బ్రహ్మాండ మేలే దేవతవో అవని భక్తుల గాయాయిలలో వెలసితివో అండపిండ బ్రహ్మాండ మేలే దేవతవో అవని భక్తుల గాయాయిలలో వెలసితివో కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ నిన్ను చూడంగా నీ సన్నిధికి చేరవచ్చినం మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ కన్నులారా నీ రూపు చూసి ఆగమరచినం మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ నీకు కనుము కట్నాలు తెచ్చినమమ్మ విన్నపాలు వినమంటూ నిన్ను వేడినమమ్మ నీకు కనుము కట్నాలు తెచ్చినామమ్మ విన్నపాలు వినమంటూ నిన్ను వేడినమమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ గోనల్లో వెలసిన కాలమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ ఈ ధరనెల్లగా తెడి దొరసాని వాని మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ తండ్రి పండుగ నీకు చేసి మురిసిపోయినం మా కాలమ్మ మా దైవమే నీవమ్మ మా కాలమ్మ మా దైవమే నీవమ్మ పాలకాయ పరమాన్నమండు కొచ్చినము మొక్కుకున్న తీరుగా ముడుపులిచ్చినము పాలకాయ పరమాన్నమండు కొచ్చినము మొక్కుకున్న తీరుగా ముడుపులిచ్చినము కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ అందాలతో వెళ్ళు సుందరంగివే అవని భక్తులగాతే అమ్మ భవాని నీవే అందాలతో వెళ్ళు సుందరంగివే అవని భక్తులగాసే అమ్మ భవాని నీవే కోటి సూర్యుల తేజంతో వెలుగుతున్నావు కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో వెలసిన కాలమ్మ కోటి మాయల దేవతవు నీవమ్మ కొండ కోనల్లో
జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ కన్నీళ్లను దుడిచేటి కరుణాసాగరి నీవే వెతలన్ని దీచేటి వెయ్యగల్ల దేవతావే వెతలన్నిది చేటి వెయ్యగల్ల దేవతావే అడుగడుగు భక్తులింట అన్నపూర్ణవైన వంట మా ఇడుముల నెడబాపే ఇంపైన దేవతావే మా ఇడుముల నెడబాపే ఇంపైన దేవతావే ఈ భక్తుల ప్రోచే భవాని నీవమ్మా ఆతుల కరుణించే అమ్మవు నీవమ్మా తల్లి ఈ భక్తుల పోచే భవాని నీవమ్మ ఆతుల కరుణించే అమ్మవు నీవమ్మ అరెపొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుగున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ సంపద కలిగించే సిరిగల్ల దేవివాణి తగ్గంగ మొక్కులు తీర్చాని సన్నిధికొస్తిమమ్మా సక్కంగ మొక్కులు తీర్చాని సన్నిధికొస్తిమమ్మ నిష్ట నియమాలతోని నిందొక్క పొద్దులతోని అంతులేని సంబరాలు అందంగా జరిపినాము తల్లి అతులేని సంబరాలు అందంగా జరిపినాము మా తప్పులు ఒప్పులు మన్నించు అంకాలమ్మా మా తిప్పలు దిచ్చి జీవించాలమ్మా మా తప్పులు ఒప్పులు మన్నించు అంకాలమ్మా మా తిప్పలు తీర్చి దీవించాలమ్మా కాపొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ కోరినట్టి కోర్కెలు దీచే కోటి మాయల కల్పవల్లి సాటిలేని మైమలతోని సర్వ జగతి నేలుతున్నవు తల్లి సరిలేని మైమలతోని సర్వ జగతి నేలుతున్నావు నీ భక్తుల పీడించే క్షుద్ర శక్తులను దరిమే భద్రకాళివి నీవమ్మ మా బంధువైతివమ్మా భద్రకాళివి నీవమ్మ మా బంధువైతివమ్మ ఈ దీనుల పాలిట దిక్కే నీవమ్మా దయతో గాచే అమ్మవు నీవమ్మా ఈ దీనుల పాలిట దిక్కే నీవమ్మ దయతోగా చే అమ్మవే నీవమ్మ కాపొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ అంకమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు
తల్లికి పువ్వులు శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మన గంగమ్మ తల్లికి పువ్వులు కాదులమ్మ కాదులు ఎవ్వరికమ్మ కాదులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు కాదులమ్మ కాదులు ఎవ్వరికమ్మ కాదులు గాజులమ్మ గాజులు
నాకు ఒక్కసారి కొన్ని పెట్టమని ఒక 5 పొంగలు పెట్టమన్నావు అంతేగా. ఏం కోరావమ్మా నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఊరికి నేను లేకపోతున్న జనం అందరూ సంబరం బ్రహ్మాండం జరుగుతుంది 14 జిల్లాల్లో. ఎక్కడ చూసినా మన వీర్లంకమ్మకి మామూలుగా ఉండదు. లోకమాత జగజ్జనని దీని పేరుతో వేళ్ళకమ్మ తల్లి మాచెల్ల తినుడు పండా తినుడు కనకాద్రి తినుడు 66 వీరనాయకులు 72 కోటిమాన్యులు అక్క పిన్నక్క వారందు నుండి ఒక యాట్లో అమ్మవారికి ఆడపిల్లలు తీసుకొచ్చినటువంటి యాట్లో మరి నెల్లూరి వారి ఆడపిల్లలు మరి అమ్మవారి సమక్షంలో ఈ యాట్లు సాధించడానికి యొక్క 10 ఆచారానికి సెలవేనయా సెలవేనా 10 ఆచారానికి సెలవేనా
సేవ చేసేటప్పుడు అసలు కింద ఈ యొక్క పల్నాటి ఆచారంలో ఆ విధంగా కట్టుకోవాలా, తలగొడ్డ అలా కట్టుకొని సేవ చేయాలి. ప్యాంట్లు అంటే తెలిసి తెలియకపోతే నేను కూడా ఫస్ట్ టైం మీ గ్రామం రావటం. ఇక నుంచి మీరు ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు పంచి కట్టుకోవాలి, తలగొడ్డ చుట్టుకోవాలి. కత్తి కింద పడకూడదు. తలగొడ్డ కట్టిన గుడ్డ తలగొడ్డ సేవ చేసినప్పుడు కింద పడకూడదు, గట్టిగా కట్టుకోవాలి. మీరు కొత్త కాబట్టి మిమ్మల్ని మీకు అలవాటు చేయడం కోసం ఇప్పుడు అసలు ఈ ఆచారంలో సేవ చేయమని నేనే చెప్పింది, ఎలా చేస్తారన్నది. ఇవాళ ఒక 5గురు చేశారు, ఈసారిగా ఒక 10 మంది రావాలి. అట్లా అంచెలంచెలుగా పెంచుకుంటూ ఈ ఆచారాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి మన గ్రామం మీద ఉంది. ఒక్కొక్క వేటని జల్దరిచ్చాలంటే ఒక అరగంట సేపు పడుతుంది. మామూలుగా అయితే గంట కూడా పట్టుద్ది. ఒక 10-20 బిందెలు నీళ్లు పోసినా కూడా జల్దరించదు. వాళ్ళు మంచి మనసుతో మగవాళ్ళ యొక్క అండదండలు చూసుకొని, భర్తల యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళ ఇంటి ఆడపిల్లలందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను మన అంకమ్మ తల్లిని మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దాంట్లో నేను కూడా ఉండాలి. ఇంటి ఆడపిల్లలు ఎలా అయితే మనం చూస్తున్నామో వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. కాబట్టి చక్కగా ఆడపిల్లలందరూ బాధ్యతగా నిలబడి చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ విధంగా నేను ఇలా చూస్తానని నేను అనుకోవాలా. వాస్తవం నేను రాదాల్చుకోవాలా, ఈ గ్రామానికి నేను రాదాల్చుకోవాలి. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ ఒక ఆడపిల్ల వచ్చి నన్ను ఫోన్ చేసేలా, అయ్యా ఒక్కసారి వచ్చిపో, ఒక అరగంట ఉన్నా చాలా అయ్యా అందుకు నేను ఈ గ్రామం వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయాలి. భక్తుల కోరికలు తీర్చేటి మా తల్లి, కష్టాలు కడగండ్లు మా దరికి రానీకు, పెద్దలకు పిల్లలకు బాధలను రానీకు. అందాలమ్మా మా అంకమ్మ, నీకోసం పొంగళ్ళను పెట్టెదమమ్మా, కాపాడమ్మా మా అంకమ్మ, నిండు మనసుతో పులుపులు చేసేమమ్మా. పుట్టేము మట్టి బొమ్మలము, మట్టితో నీ రూపును దిద్దితిమమ్మా. కొలుపులు చేసేము, కొలువులు తీర్చేము, మట్టిలో బంగారం పండించమ్మా. నీ మహిమలు మనసారా పొగిడేమమ్మా, నీ పాటలు నోరారగా పాడేమమ్మా. ముగ్గులను నీ ముంగిట వేసేమమ్మా, తోరణాలు నీ గుడికి కట్టేమమ్మా. ఆట పాటలతో నీ గుడికి వచ్చేము, నమ్మి నీ దరికి భక్తి తోడ వచ్చదము. కాపాడమ్మా మా అంకమ్మ, నిండు మనసుతో కొలుపులు చేసేమమ్మా. పిల్లా పాపలతో తల్లిదండ్రులతో ఇంటిల్ల పాదిమి వచ్చితిమమ్మా. ఊరు వాడొకటై రాజు పేదొకటై నీ ముందు చెయ్యొక్కి నిలిచితిమమ్మా. కొండా కోనల్ని దాటుకొని వచ్చేము, ఎండా వానల్ని
కోసం పొంగళ్ళను పెట్టెమమ్మా కాపాడమ్మా మా అంకమ్మ నిండు మనసుతో కొలుపులు చేసేమమ్మా ఊరి పొలి మేర కాచేటి మా తల్లి భక్తుల కోరికలు తీర్చేటి మా తల్లి కష్టాలు కడగండ్లు మా దరికి రానీకు పెద్దలకు పిల్లలకు బాధలను రానీకు అందాలమ్మా మా అంకమ్మ నీ కోసం పొంగళ్ళను పెట్టెమమ్మా కాపాడమ్మా మా అంకమ్మ నిండు మనసుతో కొలుపులు చేసేమమ్మా దండాలమ్మా మా అంకమ్మ నీ కోసం పొంగళ్ళను పెట్టెమమ్మా కాపాడమ్మా మా అంకమ్మ నిండు మనసుతో కొలుపులు చేసేమమ్మా ఆడుకో వీర్లంకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ ఆడుకో వీళ్ళకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ ఆడుకో వీర్లంకమ్మ ఆడుకోవమ్మ ముత్యాల ముగ్గుల్లో ఆడుకోవమ్మ ఆడుకో వీళ్ళకమ్మ ఆడుకోవమ్మ ముత్యాల ముగ్గులోన ఆడుకోవమ్మ ఆడుకో వీర్లంకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ ఆడుకో వీళ్ళకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ వేపాకులు చేతపట్టి ఆడుకోవమ్మ త్రిశూలాన్ని చేతపట్టి ఆడుకోవమ్మ సింహ వాహనమెక్కి ఆడుకోవమ్మ సింధూరపు బొట్టు పెట్టి ఆడుకోవమ్మ బల 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 హా ఓ తల్లి గలగల గల గచ్చి కట్టి ఆడుకోవమ్మ డమడమడమ డప్పులతో ఆడుకోవమ్మ గలగల గల గజ్జె కట్టి ఆడుకోవమ్మ డమడమడమ డప్పులతో ఆడుకోవమ్మ ఆడుకో వీర్లకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ ప్రకాశం జిల్లాలో ఆడుకోవమ్మ చిన్నగంజ మండలంలో ఆడుకోవమ్మ పెద్దపల్లె పాలెంలో ఆడుకోవమ్మ దండు ప్రోలు వారి ఇంట ఆడుకోవమ్మ బల 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 హా ఓ తల్లి సత్యనారాయణతో ఆడుకోవమ్మ రమేశన్న తోటి నువ్వు ఆడుకోవమ్మ సత్యనారాయణతో ఆడుకోవమ్మ రమేశన్న తోటి నీకు ఆడుకోవమ్మ ఆడుకో వీర్లకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ మా ఆడపడుచులతో ఆడుకోవమ్మ మా పిల్ల పాపలతో ఆడుకోవమ్మ మా కొంగు బంగారమై ఆడుకోవమ్మ మా ఇంట కొలువుండి ఆడుకోవమ్మ బల 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 హా ఓ తల్లి పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మ వీరతాళ్లతోటి నీవు ఆడుకోవమ్మ పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మ వీరతాళ్లతోటి నీవు ఆడుకోవమ్మ ఆడుకో వీర్లకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ వేటపోతు తెచ్చినాము ఆడుకోవమ్మ కోడి పుంజు తెచ్చినాము ఆడుకోవమ్మ మల్లెమాల తెచ్చినాము ఆడుకోవమ్మ పొంగళ్ళే తెచ్చినాము ఆడుకోవమ్మ ఆడుకో వీర్లంకమ్మ ఆడుకోవమ్మ దండు ప్రోలు వారి ఇంట ఆడుకోవమ్మ ఆడుకో వీర్లకమ్మ ఆడుకోవమ్మ దండుకోలు వారి ఇంట ఆడుకోవమ్మ దండు
కోటకి అనేది కోటలోకి వెళ్తున్నప్పుడు లోపల పోతావు ఏంటి అని. లోపల పోవాలంటే నేను సొరలో కత్తి ఉంది, ఆ కత్తితో యుద్ధం వీరుడు నువ్వు ఏమన్నా అడుగుతాడు. నేను వీరుడినయ్యా అంటాడు. నువ్వు వీరుడు అయితే నాతో యుద్ధం చెయ్యి, లేదంటే నాకు కావాల్సిన తిండి పెట్టమంటాడు. 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు పల్నాటితో లాగానే అక్కడ శివనందల కోటలో ఈ పోతరాజుకి అని బ్రహ్మనాయుడికి యుద్ధం జరుగుతాడు. బ్రహ్మనాయుడు మాచర్ల మంత్రిగా ఉన్నాడు, గురజాల నాగమ్మ మంత్రిగా ఉంది. వాళ్ళిద్దరు కలిపి యుద్ధం చేసుకున్న స్థలం కారపూడి. కారపూడిలో నాగులేరు ఒడ్డున ఉన్నాయి. పల్నాడు యుద్ధంలో వాడిన 500 మొత్తం నా దగ్గరే ఉన్నాయి. 800 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న పీఠం కారపూడిలో మాదే. అర్థం కలదమ్మా. అప్పుడు పోతరాజు పక్కన ఉండటం వల్ల ఈ యుద్ధం చేసిన తర్వాత నువ్వు వీరులాగున్నావు, సామాన్యమైన వ్యక్తి లాగున్నావు లేవు, అసలు నువ్వు ఎవరివైనా నాతో యుద్ధం చేయడానికేనని. నన్ను బ్రహ్మనాయుడు అంటారు, మాచర్ల మంత్రిగా ఉన్నాను అని అంటాడు. సరే నాకు కావాల్సిన తిండి పెడతావా అంటాడు. తిండి నేను పెట్టినప్పుడు అసలు నీ విధానం ఏదో తెలుసుకోవాలంటే నన్ను పోతరాజు అంటారయ్యా, పగలు బ్రాహ్మణ్ణి, రాత్రిపూట నేను శక్తిని అని అంటాడు. సరే మరి యుద్ధం ఈ 3 రోజులు 3 పగళ్ళు రాత్రులు యుద్ధం జరిగిపోయింది. అప్పుడు అంటాడు, అయ్యా బ్రహ్మనాయుడు ఇప్పుడన్నా నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టవా అంటాడు. నీకు ముందు పెట్టినాయా, నువ్వు వెనక చేతులు ఇలా మర్చి ఇలా పెట్టుకో, నీ వెనక చేతులు పెడితే నేను వెనక చేతులు మొదలు పెడితే కడుపు నిండా నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తాను, అన్నీ నీకు మంచి సపరేట్ చూస్తాను అంటాడు. పెడితే ఒక ముద్ద పెట్టగానే కడుపు నిండిపోద్ది పోతరాజు. ఆయన బ్రహ్మనాయుడు చెన్నకేశవ స్వరూపుడు. పిలిస్తే పలికాడు చెన్నకేశవుడు బ్రహ్మనాయుడికి. కేశవ ఆ రంగంలో ఎదురుగా ప్రత్యక్షమైనాడు ఆయన. అంత చరిత్ర కలిసి మంది. అప్పుడు బ్రహ్మనాయుడికి దగ్గరికి వచ్చి పోతరాజు అంటాడు, అయ్యా నువ్వు కడుపు ఒక ముద్ద పెట్టగానే కడుపు నిండిపోయింది. అదే శివనందల కోటలో ఉంటూ లోపల పోవాలంటే శివుడు అన్నం పెట్టమంటే గుండిగలు తింటున్నాడు పోతరాజు. 1 రోజు పెడతారు, 2 రోజులు పెడతారు. శివుడు కూడా సహనం చచ్చిపోయింది. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇతనికి మనం పెట్టాలంటే పెట్టలేము, ఇతనికి ఎవరు పరిష్కారం దొరుకుతారంటే మాచర్ల చెన్నకేశవుడు బ్రహ్మనాయుడు ఉన్నాడు, చెన్నకేశవుడు తమ్ముడికి పోతరాజుకి ఇస్తున్నారు మీరు, ఆయనకి మహానుభావుడికి ఎలక పెడుతున్నాను. ఆనాడు బ్రహ్మనాయుడు ఇచ్చిన మాట, నీకు మాత్రం ముందు పెట్టాం, నీకు ఇష్టమైతే చిన్నక చేతులు జబ్బులు పెట్టిస్తా అని అన్నాడు. నీకు కూడా వేటనిస్తా, నీకు ఎరుగు చూపిస్తా, కమ్మగా తిను, ఇబ్బంది లేదు. నీకు కావాల్సింది వేటే కదా, ఈ పొంగళ్ళు ఎవరికి కావాలా, చెనకేసాం కావాలి. చెనకేసాంకి ఏం కావాలి, పొంగలి, పానకం, వడపప్పు, మంచి కజ్జాయం పెడితే ఆయన బో ఆనందపడతాడు లక్ష్మీ చెనకేశ్వర. మరి లక్ష్మీ చెనకేశ్వర ఉన్నప్పుడు పక్కన వేర్లంకం ఉంది. వేర్లంకం ఉన్నదని అంటే వేర్లంకమ్మకేమో ఎరుపుగా అంటే మొహం మీద ముసుకేస్తారు. అంటే ఆ మహానుభావుడు చూడకుండా ఉండడానికి ముసుకేస్తారు. ఇది పల్నాడు ఆచారంలో జరుగుతుంది. 14 జిల్లాలో ఎక్కడ జరిగినా ఇదే. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇలా చేశాం. ఈసారి మనందరం మీరందరూ ఒక రోజు వస్తే ఇప్పుడు అంటే కుదరదు. ఒకరోజు మనందరం కూర్చొని ఎలా చేద్దామని 1.5 రోజున్నర కొలుపు పెడతా. చేసిన దాన్ని 1.5 రోజున్నర కొలుపు చేస్తా. ఆ కొలుపు ఏ విధంగా చేస్తారు, మీరు ఏ విధంగా ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో దీనికి ఇంకా తగ్గించి ఖర్చు పెట్టిస్తా. రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఎవరికి ఆశించకుండా ఎవరు కూడా స్వతంత్రంగా ఫోన్ చేస్తే బయలుదేరొస్తారు. ఫోన్ చేస్తే ఎవరు కూడా బయలుదేరి చేస్తారు. మీ ఎంత ఆడపిల్లలైనా మాకు ఆడపిల్లలతో సమానమే. అమ్మా మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. మీకు ఎటువంటి రూపాయలు వేస్ట్గా ఖర్చు పెట్టేయాలనే ఆలోచన మాత్రం మా పిల్లలకి ఇప్పుడు ఉండదు. చక్కగా వచ్చి 1.5 రోజున్నర కొలుపు పెట్టుకుందాం. గొడవలు చూడాలంటే కారంపూడి వస్తే నా ప్రేమలు ఏందో, తమ్ముడి ప్రేమలు తమ్ముడి ప్రేమలు అన్నయ్య ప్రేమలు ఎలా ఉంటాయనేది కారంపూడి వస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ నేనేందో అనేది మీకు ఏం అర్థం కాదు. మన అమ్మాయి పిలిచింది, మళ్ళీ మన వాళ్ళు 4 పిలిచారు, నేను ఏదో వచ్చి చేసిపోతున్నాను కదా. నా ప్రేమలు, నా కుటుంబంలో ఉన్న ప్రేమలు ఏంటి దొరకాలంటే లక్షలు పెట్టినా దొరకదు నా దగ్గర మీకు ఆ ప్రేమలు. చక్కగా సొంత నా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. నా ఇంట్లోకి వస్తే మేము బ్రాహ్మీన్స్మే, మీరు డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు పోయారని కూడా నేను అడగను. నేను మిమ్మల్ని గెలిపించి లోపల మంచి అమ్మాయి అని చెప్తాను నేను. నేను బ్రాహ్మణునేగా, పోవచ్చా మీరు? బ్రాహ్మణుల ఇంట్లో వంటింట్లో పోవచ్చా? మనకు లేవు. బ్రహ్మనాయుడు కులమతాలు లేవని చెప్పాడు. సహపతి భోజనాలు పెట్టాడు. అన్ని కులాలను కూర్చోబెట్టి సహపతి భోజనాలు పెట్టినాడు బ్రహ్మనాయుడు. ప్రతి సంవత్సరం కారంపూడిలో 10,000 మందికి అన్నదానం పెడుతున్నాం. చాపకూడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీ గారు అందరూ వచ్చి నా దగ్గర కూర్చుంటున్నారు. ఆచారాన్ని పక్కాగా నడిపిస్తున్నాను కాబట్టి చేస్తున్నాం. పీఠం ఎప్పుడు తప్పు చేయదు. పీఠం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పు చేయాలని ఎవరైనా చేసినా కానీ దాన్ని ఖండించే పొజిషన్ ఉంటుంది పీఠాల దగ్గర. అదండి, చక్కగా చేద్దాం, చక్కగా చేసి
పూజకే నేను సాగిపోవాలంటూ కళ్ళెర్రగా చేసి పలికింది తల్లి రాకాసులను చంప కదిలింది అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము అపర దుర్గమాత అంకమ్మ ప్రళయ కాళికాయ నోయమ్మ చేత ఖడ్గము పూని అంకమ్మ రణమందు నిలిచింది ఓయమ్మ నాలుగు చేతులతోన అంకమ్మ చీల్చి చెండాడింది చూడమ్మ అసురుల రక్తము నేల చిందంగానే మళ్ళీ పుట్టుకొచ్చి రాకాసుడు ఈ క్రూరులను చంపా శివుని దయకోరి తపము చేయగ తల్లి కదిలింది శివుని గూర్చి తపము చేసింది అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము ఎండవానలకెల్ల ఓర్చింది నిండు మనసుకు తపము చేసింది తిండి నిద్రలన్నీ విడిచింది తండ్రి నువ్వు రమ్మంటూ పిలిచింది ఏడు సంద్రాలన్నీ పొంగాయి పంచభూతపు గతులు తప్పాయి అంకమ్మ దీక్షను మెచ్చుకున్న శివుడే ప్రత్యక్షమయ్యాడు తన ముందే నీ కొండకే ప్రజలు రాకుండా చేసేటి రాకాసులను వెళ్ళగొట్టావేమి నీవు రణములో నా చెంత నుండు స్వామి అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము ఆపవే అంకమ్మ నీ తపము ఊగిపోతుందమ్మ ఈ జగము నీ భక్తికి నేను మెచ్చాను నీ ఇంటి బిడ్డడై వస్తాను సకల విద్యలు నేర్చుకుంటాను పోతూ రాజును తోడు తెస్తాను కొండ కోనల్లోన ఆట పాటలతోన నీ ఇంటికి వెలుగునవుతాను ముక్కంటి నేనమ్మ నా తల్లి అంకమ్మ నీ ఎదుట బాలుండే నేనంట నీ కోరికలను తీర్చలేనుంటా అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము నన్ను గాంచితివయ్యా ఓ శివుడా వేవేల దండాలు సాంబవుడా నిన్ను గానని అసుర లోకాన్ని దండించంగా కదులు ఓ స్వామి ఖడ్గదారివి నీవు కావాలి అశ్వవాహనుడివై కదలాలి వేట కుక్కలు మూడు ఉంటాయి నీ తోడు పోతూ రాజున్నాడు సైజోడు రుద్రులతో భద్రులతో ఓ స్వామి నీ వెళ్ళి రాకాసులను సంహరించాలి తకధిమిత తాండవము ఆడాలి అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము రాకాసి శిరములను తెగ్గోసి మును ముందుకే గాడు ఈ శివుడు రక్తమొలికిన చోట రాకాసులు మళ్ళీ పుట్టుకు వచ్చే భూతాత్మలు అంకమ్మ వెనుకుండి చూసింది నక్క వాహనమెక్కి ఉరికింది యుద్ధ రంగమందు తన నాలుకే చాపి రక్తమంతా మాయ చేసింది భద్రకాళికాయ సింహ రూపమాయే ఆదిశక్తి కదరా అంకమ్మ మల్లెం కొండను కాపాడు నువ్వమ్మ అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము
వేడుకుందాము. ఆ పొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ ఆ పండు వెన్నెల కంటే ఎంతో నిండు గెలుగుతున్నావమ్మా అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ ఎప్పుడైతే మాణిక్యం గారు భార్య ఇద్దరు నా ఇంటికి వచ్చి కూర్చున్నారా తప్పలా అడుగడుగు భక్తులింట అన్నపూర్ణమైన వంట మా ఇడుముల నెడబాపే ఇంపైన దేవతావే పైన దేవతావే ఈ భక్తుల బ్రోచే భవాని నీవమ్మా ఆకుల కరుణించే అమ్మవు నీవమ్మా తల్లి ఈ భక్తుల పోచే భవాని నీవమ్మ ఆతుల కరుణించే అమ్మవు నీవమ్మ అరెపొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ సిరి సంపద కలిగించే సిరిగల్ల దేవివాణి తక్కంగ మొక్కులు తీర్చాని సన్నిధికొస్తిమమ్మా సక్కంగ మొక్కులు తీర్చాని సన్నిధికొస్తిమమ్మ నిష్ట నియమాలతోని నిందొక్క పొద్దులతోని అంతులేని సంబరాలు అందంగా జరిపినాము తల్లి లేని సంబరాలు అందంగా జరిపినాము మా తప్పులు అప్పులు మన్నించు అంకాలమ్మా మా తిప్పలు దిచ్చి దీవించాలమ్మా మా తప్పులు అప్పులు మన్నించు అంకాలమ్మా మా చిప్పలు తీర్చి దీవించాలమ్మా ఆ పొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ కోరినట్టి కోర్కెలు దీచే కోటి మాయల కల్పవల్లి సటిలేని మైమలతోని సర్వ జగతి నేలుతున్నవు తల్లి తల్లి మైమలతోని సర్వ జగతి నేలుతున్నావు నీ భక్తుల పీడించే క్షుద్రశక్తులను దరిమే భద్రకాళివి నీవమ్మా మా బంధువైదివమ్మా భద్రకాళివి నీవమ్మ మా బంధువైదివమ్మ ఈ దీనుల పాలిట దిక్కే నీవమ్మా దయతో గాచే అమ్మవు నీవమ్మా ఈ దీనుల పాలిట దిక్కే నీవమ్మ దయతోగా చే అమ్మవే నీవమ్మ ఆ పొద్దు పొడుపు కంటే ఎంతో ముద్దుకున్నావమ్మా నీవు అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మ మమ్మేలే మా జగదాంబ అవనేలే అంకాలమ్మా మమ్మేలే మా జగదాంబ
సక్కాని పూజలందుకోవే రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే అవనంత ఏలంగా పోలేరమ్మ భక్తుల కావగా వచ్చినవమ్మ వేవేల దీపాల కాంతులతోని వెలిగిపోతున్నవమ్మ పోలేరమ్మ ఏడేడు లోకాలు ఏలేటి దేవతవే అవనంత పాలించే అమ్మవారు నీవేలే ముజ్జేగాలేటి ముత్యాల దేవతవే ముప్పొద్దు పూజలంద కొలువు తీరినవమ్మ బంగారు తల్లి మా కల్పవల్లి రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే అష్టాసిరులను ఇచ్చే అమ్మా ఈశ్వరి ఇష్టంగా నిన్ను కొలువా వచ్చినమమ్మ పసిడి పట్టలు గాసే ఓ పరమేశ్వరి పసుపు కుక్కాలు నీకు తెచ్చినమమ్మ ధరణందు వెలసిన దయగల్ల దేవతవే దయతోని మమ్ముల కాచేటి మాత నీవే నీ దాస దాసుల పూజలనందుకొని సల్లంగా కాపాడమ్మ పుణ్యాలనందించవమ్మ బంగారు తల్లి మా కల్పవల్లి రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే అందాల కోవెల్లో అభయాస్తముతోని అవతారమెత్తిన ఆదిశక్తివమ్మ అవని ఎల్ల భక్తులు నిదరి చేరంగా ఆదరించి అండగా నిలిచినవమ్మ నిన్ను నమ్మి కొలిసేటి భక్తుల ఇండ్లల్ల బంగారు రాసులు కురిపిస్తా ఉన్నవమ్మ నిష్టతోని వేడంగా నీడలాగా తోడుండి కంటికి రెప్పోలే కాపాడుతున్నావే తల్లి బంగారు తల్లి మా కల్పవల్లి రావే రావే పోలేరమ్మ రావే రామ సక్కాని పూజలందుకోవే 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 అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా